So, basic concepts of macroeconomics, national income accounting. So, in this chapter, we will introduce the fundamental functioning of the simple economy. So, adanta undi, and we will describe how to view the aggregate income of the entire country going through the sectors of the economy in a circular way. So, circular way lo we will view anamata. So, then same section also deals with three ways to calculate the national income, namely the product method or production method, expenditure method, and income method మూడు. దెన్ ఆ తర్వాత సబ్ కేటగిరీస్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ చూస్తాం. ఇట్ డిఫైన్స్ డిఫరెంట్ ప్రైస్ ఇండిసెస్ లైక్ ద జీడిపి ఇన్ఫ్లేటర్, ప్రైస్ ఇండిసెస్ like the GDP deflator, consumer price index, wholesale price index, and discusses the problems associated taking the GDP of a country as the indicator of the aggregate welfare of the people of the country. సో అసలు జీడిపిని అగ్రిగేట్గా తీసుకోవచ్చా టు క్యాల్కులేట్ ద కంప్లీట్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద కంట్రీని చూస్తామన్నమాట. సో సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్. వన్ ఆఫ్ ద పయోనియర్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ వీ కాల్ ఇన్ ఎకనామిక్స్ టుడే ఈజ్ ఆడమ్ స్మిత్. అతను వచ్చి ఆడమ్ స్మిత్ అండ్ నేమ్ హిస్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ వర్క్ ఎంక్వైరీ ఇంటూ ద నేచర్ అండ్ కాజ్ ఆఫ్ వెల్త్ ఆఫ్ ది నేషన్స్. అండ్ ఎంక్వైరీ చేస్తున్నాం ఇంటూ నేచర్ అండ్ cause of the wealth of the nations. So what generates the economic wealth of a nation? ఏ జనరేట్ చేస్తుంది wealth of nation ని? What makes countries rich or poor? So these are some of the central questions of economics. So it is not that countries which are endowed with a bounty of natural wealth, అంటే natural wealth ఏంటి, minerals, forests or most fertile lands are naturally the richest countries కాదు. So in fact the resource rich Africa and Latin American countries have some of the poorest countries in the world, whereas many prosperous countries have scarcely any natural wealth. So there was a time when possession of natural resources was the most important consideration, but even then the resource had to be transformed through a production process. So resource అనేది ఒక ప్రొడక్షన్ ప్రాసెస్తో దాన్ని యూజబుల్ కన్జ్యూమ్ చేసుకునే యూజబుల్ దీనిగా యూ నీడ్ టు కన్వర్ట్ ఇట్. సో ది ఎకనామిక్ వెల్త్ ఆర్ వెల్ బీయింగ్ ఆఫ్ అ కంట్రీ thus does not necessarily depend upon the mere possession of resources. The point is how these resources are used in generating the flow of production. దాని ఏమంటున్నారు, ఫ్లో ఆఫ్ ప్రొడక్షన్ అంటున్నారు. How these resources are used for generating the flow of production and how as a consequence గా ఇన్కమ్ అండ్ వెల్త్ ఆర్ జనరేటెడ్. ఇన్కమ్ వెల్త్ ఎలా జనరేట్ అవుతున్నాయి ఫ్రమ్ దిస్ ఫ్లో ఆఫ్ ప్రొడక్షన్ అని చూస్తున్నారు. లెట్ us now dwell upon this ఫ్లో ఆఫ్ ప్రొడక్షన్. ఈ ఫ్లో ఆఫ్ ప్రొడక్షన్ గురించి ఆలోచిద్దాము. సో హౌ డస్ దిస్ ఫ్లో ఆఫ్ ప్రొడక్షన్ అరైజ్? ఓకే, పీపుల్ కంబైన్ దేర్ ఎనర్జీస్, వాళ్ళందరి ఎనర్జీస్ కంబైన్ చేసి విత్ న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్ ఎన్విరాన్మెంట్తో కలిపి వాళ్ళ ఎనర్జీస్ కలిపి with a certain social and technological structure to generate a flow of income. ఈ న్యాచురల్ రిసోర్సెస్, మ్యాన్ మేడ్ ఎన్వైర్న్మెంట్, హ్యూమన్ ఎనర్జీస్, సోషల్ అండ్ టెక్నాలజికల్ స్ట్రక్చర్, సో ఇవన్నీ కలిపి ఫ్లో ఆఫ్ ప్రొడక్షన్ని తయారు చేస్తారు. ఎలా తయారు చేస్తారు చూస్తాం సో అని చెప్తున్నారు. సో ఇన్ అవర్ మోడర్న్ ఎకనామిక్ సెట్టింగ్ దిస్ ఫ్లో ఆఫ్ ప్రొడక్షన్ అరైజెస్ అవుట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ కమోడిటీస్. ఈ ఫ్లో ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్ అరైజెస్ ఫ్రమ్ ది ఫ్లో ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ కమోడిటీస్. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ బై మిలియన్స్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్, లార్జ్ అండ్ స్మాల్. ఇవన్నీ ప్రొడ్యూస్ చేయడం వల్ల, ప్రొడక్షన్ ఆఫ్ కమోడిటీస్ జరగడం వల్ల వస్తుంది. సో దీస్ ఎంటర్ప్రైజెస్ రేంజ్ ఫ్రమ్ giant corporations employing a large number of people to single entrepreneur enterprises. సో ఎక్కడి నుంచైనా రావచ్చు ఈ ప్రొడక్షన్ అనేది. బట్ వాట్ హ్యాపెన్స్ టు దీస్ కమోడిటీస్ ఆఫ్టర్ బీయింగ్ ప్రొడ్యూస్డ్? సో ఏం జరుగుతోంది? ఈచ్ ప్రొడ్యూసర్ ఆఫ్ కమోడిటీస్ ఇంటెండ్స్ టు సెల్ హర్ అవుట్పుట్. ఆబ్వియస్లీ మనం ప్రొడ్యూస్ చేసి అమ్ముకోవాలనుకుంటారు. సో ఫ్రమ్ ద స్మాలెస్ట్ ఐటమ్ లైక్ ద స్మాల్ గుండు సూదులు, బటన్స్ నుంచి టు ద లార్జెస్ట్ వన్స్ లైక్ ఏరోప్లేన్స్ అండ్ ఆటోమొబైల్స్. ఓకే, జైంట్ మెషినరీ or any saleable service like that of doctor, lawyer or the financial consultant. So all these
doctor, lawyer or financial consultant, the goods and services produced are to be sold to the consumers. సో ప్రతి ఒక్క గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది సేలబుల్ సర్వీస్ అంటున్నారు చూడు, డాక్టర్స్ని వాళ్ళని ఏమంటున్నారు, సేలబుల్ సర్వీసెస్. సో ఇవన్నీ ఇట్ హ్యాస్ టు బి సోల్డ్ టు ది కన్స్యూమర్స్. సో ద కన్స్యూమర్ మే ఇన్ రిటర్న్ be an individual or be an enterprise, and the good or the service purchased by that entity might be for the final use or use in further production or intermediate use and final use అని అయ్యిండొచ్చు, or in further use కన్నా యూస్ చేసుకోవచ్చు. సో when it is used in further production it often loses its characteristic as a specific good and is transformed through a productive process. ఒక productive process తీసుకొని it is transformed into another good. Okay, so thus a farmer producing cotton sells it to a spinning mill where the raw cotton undergoes a transformation to yarn. A yarn malli in turn it is sold to a textile mill where through the productive process flow of production it is transferred into a cloth. So the cloth is in turn transformed to another product in another productive process into an article of clothing which is then ready to be sold finally to the consumers for the final use. So flow of production అంటున్నాం, productive process అంటున్నాం. సో కాటన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో సచ్ అన్ ఐటమ్ దట్ ఈస్ మెంట్ ఫర్ ద ఫైనల్ యూస్. ఓకే, ఏదైనా ఫైనల్ యూస్కి ఐటమ్ ఉంటే అండ్ విచ్ విల్ నాట్ పాస్ త్రూ ఎనీ మోర్ స్టేజెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ ఇట్ డస్ నాట్ అండర్గో ఎనీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇస్ కాల్డ్ as ఫైనల్ గుడ్. సో దాన్ని ఫైనల్ గుడ్ అంటున్నాం. సో వై డు వి కాల్ దిస్ అ ఫైనల్ గుడ్? బికాస్ వన్స్ ఇట్ హ్యాస్ బీన్ సోల్డ్ ఇట్ పాసెస్ అవుట్ ఆఫ్ ది యాక్టివ్ ఎకనామిక్ ఫ్లో. ఆ ఎకనామిక్ ఫ్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది ఇది, కాబట్టి ఫైనల్ గుడ్ అంటున్నాం. సో ఇట్ will not undergo any further transformation at the hands of any other producer. Okay, so it may however undergo the transformation. Okay, it undergoes transformation by the action of the ultimate purchaser. Okay, purchase చేసుకున్న వాళ్ళు it may take it to any transformation. In fact, many such final goods are transformed during their consumption. So thus the tea leaves purchased by a consumer are not consumed in that form. They are used to make drinkable tea which is consumed. Similarly, most of the items that enter our kitchen are transformed through the process of cooking. But cooking at home is not an economic activity. Even though the product involved undergoes transformation. సో ఇక్కడ ఏమంటే ఒకటి ప్రొడక్టివ్ ప్రాసెస్ అంటున్నాం, ఇట్ గోస్ అవుట్ ఆఫ్ ద ప్రొడక్టివ్ ప్రాసెస్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటున్నాం. సో ఒక్కోసారి మనం కొనుక్కున్నా కూడా స్టిల్ ఇట్ అండర్గోస్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. హోమ్ కుక్డ్ ఫుడ్ ఈజ్ నాట్ సోల్డ్ ఇన్ ద మార్కెట్. సో హవెవర్ ఇఫ్ ద సేమ్ కుకింగ్ ఆర్ ద టీ బ్రూవింగ్ వాజ్ డన్ ఇన్ అ రెస్టారెంట్లో చేస్తే వేర్ ద కుక్డ్ ప్రోడక్ట్ వుడ్ బి సోల్డ్ టు ద కన్స్యూమర్స్, దెన్ ద సేమ్ ఐటమ్స్ సచ్ as టీ లీవ్స్ would cease to be the final goods. అప్పుడు అవి ఫైనల్ గుడ్స్ కాదు, అండ్ ఇట్ వుడ్ బి counted as input to another economic value addition. దాన్ని అందుకే ఏమంటున్నారు, ఇట్ ఈస్ అన్ ఇన్పుట్ టు ఎకనామిక్ వాల్యూ అడిషన్ అవుతోంది, and economic value addition takes place at that time. So thus it is not in the nature of the good but in the economic nature of its use that a good becomes a final good. నేచర్ ఆఫ్ ద గుడ్లో లేదు, దాని ఫైనల్ కూడా కాదు చెప్పడానికి. ఇట్ ఈస్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఇట్స్ యూస్. సో ఆఫ్ ద ఫైనల్ గూడ్స్ వీ కెన్ డిస్టింగ్విష్ బిట్వీన్ ద కన్జంప్షన్ గూడ్స్ అండ్ క్యాపిటల్ గూడ్స్. సో గూడ్స్ లైక్ ఫుడ్, clothing and services like recreation that are consumed when purchased by the ultimate users are called as consumption goods. మనం కన్జ్యూమ్ చేస్తున్నాం దాన్ని, కాబట్టి కన్జ్యూమ్ చేయడం వల్ల దాన్ని కన్జంప్షన్ గూడ్స్ అంటున్నాం ఆర్ కన్జ్యూమర్ గూడ్స్ అంటున్నాం. సో దిస్ ఆల్సో ఇంక్లూడ్స్ ద సర్వీసెస్ విచ్ ఆర్ కన్జ్యూమ్డ్ బట్ ఫార్ ద కన్వీనియన్స్ వీ మే రెఫర్ టు దెమ్ అస్ కన్జ్యూమర్ గూడ్స్. ఇప్పుడు డాక్టర్ ఇచ్చే సర్వీసెస్, టీచర్ ఇచ్చే సర్వీసెస్ కూడా కన్జ్యూమ్ చేసుకుంటున్నాం. సో ఇట్ ఈస్ కాల్డ్ అస్ కన్జంప్షన్ గూడ్స్ అంటాం. ఓకే, దెన్ దేర్ ఆర్ అదర్ గూడ్స్ దట్ ఆర్ డ్యూరబుల్ ఇన్ క్యారెక్టర్. గుర్తుపెట్టుకుందాం, వర్డ్ వచ్చి కీవర్డ్ డ్యూరబుల్. దే ఆర్ డ్యూరబుల్ ఇన్ క్యారెక్టర్ which are used in the production process. ఫ్యాక్టరీస్లో యూజ్ చేసేవి, ప్రొడక్షన్ ప్రాసెస్లో యూజ్ చేసేవి. అదేంటంటే దీస్ ఆర్ టూల్స్, implements and machines. While they make production out of these commodities feasible, they themselves do not
get transformed in the production process. Okay, they make the production of other commodities feasible, but they do not get transformed in this production process. So they are also final goods, yet they are not final goods to be ultimately consumed. ఇవి ఫైనల్ గూడ్సే కానీ దే ఆర్ నాట్ అల్టిమేట్లీ కన్జ్యూమ్డ్ గూడ్స్ కాదు. సో అన్లైక్ ద ఫైనల్ గూడ్స్ దట్ వీ హ్యావ్ కన్సిడర్డ్ అబౌట్, దే ఆర్ ద క్రూషియల్ బ్యాక్ బోన్ ఆఫ్ ఎనీ ప్రొడక్షన్ ప్రాసెస్. సో డ్యూరబుల్ అంటున్నాం, క్రూషియల్ బ్యాక్ బోన్ అంటున్నాం. Okay, crucial backbone to any production process in aiding, enabling and production to take place. So these goods form a part of the capital, one of the most crucial factors of production ki most crucial part anamata. So they form, these capital goods form a part of capital in which the productive enterprise has invested, and they continue to enable the production process to go on for the continuous cycles of production. So for the continuous cycles of production work అవి యూజ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ క్యాపిటల్ గుడ్స్ అండ్ దే గ్రాడ్యువలీ అండర్గో వేర్ అండ్ టేర్ అండ్ దస్ దే ఆర్ రిపేర్డ్. అవి వేర్ అండ్ టేర్ అండర్గో అవుతాయి, వాటిని దే ఆర్ రిపేర్డ్ అండ్ దే గ్రాడ్యువలీ వి రీప్లేస్ దెమ్ ఓవర్ టైమ్. సో ద స్టాక్ ఆఫ్ ద క్యాపిటల్ దట్ అన్ ఎకానమీ పొజెసెస్ ఈజ్ దట్ ప్రిజర్వ్డ్. సో క్యాపిటల్ ఉంది కదా, ఏదైతే క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తున్నామో దట్ ఈస్ ఆల్సో ప్రిజర్వ్డ్ ఆఫ్ ద ఎకానమీ. ఇట్ ఈస్ ప్రిజర్వ్డ్, మెయింటైన్డ్ అండ్ ఇట్ ఈస్ renewed partially or wholly over the time, and this is of some importance in the discussion that we will follow. So we may note here that some commodities like the TVs, automobiles and home computers, although they are for ultimate consumption, have one characteristic in common with the capital goods, that is they are also durable. సో డ్యూరబుల్ హ్యూమన్స్ మనం యూజ్ చేసే కన్జంప్షన్ గూడ్స్లోవి టీవీస్, ఆటోమొబైల్స్, కంప్యూటర్స్ ఇవన్నీ కన్జంప్షన్ గూడ్సే కానీ బట్ దే ఆర్ డ్యూరబుల్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ దే ఆర్ నాట్ ఎక్స్టింగ్విష్డ్ బై ఇమీడియట్ ఆర్ ఈవెన్ short period consumption. So they have relatively long life as compared to the articles such as food or even clothing. దానికంటే వీటికి కొంచెం లాంగ్ లైఫ్ ఉంటుంది. సో దే మే అండర్గో వేర్ అండ్ టేర్ with gradual use and often need the repairs and replacements of the parts, that is like machines. They also need to be preserved చేసుకొని క్యాపిటల్ దీనిలో లాగా preserved, maintained and renewed. So that is why we call them consumer durables. సో ఇప్పుడు ఎన్ని రకాల గూడ్స్ ఉన్నాయి, ఫైనల్ గూడ్స్ చూసాము, ఆ తర్వాత ఫైనల్ గూడ్స్లో టైప్స్ ఏం చూసాము, ఒకటేమో కన్జ్యూమర్ గూడ్స్ చూసాము, ఇంకోటేమో క్యాపిటల్ గూడ్స్ చూసాము, ఇంకోటేమో కన్జ్యూమర్ గూడ్స్లోనే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ చూస్తున్నాం. Consumer durables. So thus if we consider all the final goods and services produced in an economy in a given period of time, they are either in the form of consumption goods, that is both durable and non-durable, or capital goods. Okay, so consumer goods and capital goods. So as final goods, they do not undergo any further transformation in the economic process, or the total production taking place. సో ఆఫ్ ద టోటల్ ప్రొడక్షన్, మొత్తం ప్రొడక్షన్లో ఇన్ ఎకానమీలో జరిగే మొత్తం ప్రొడక్షన్లో లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ దే డోంట్ ఎండ్ అప్ ఇన్ ద ఫైనల్ కన్సంప్షన్ అండ్ ఆర్ నాట్ క్యాపిటల్ గూడ్స్ ఎయిదర్. ఓకే, కన్సంప్షన్ గూడ్స్ కాదు, క్యాపిటల్ గూడ్స్ కాదు, మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ జరిగే ప్రోడక్ట్స్ ఇన్ ఆర్ ఎకానమీ. సో సచ్ గూడ్స్ మే బీ యూజ్డ్ బై అదర్ ప్రొడ్యూసర్స్ యాజ్ ద మెటీరియల్ ఇన్పుట్స్, వాళ్ళు ఇన్పుట్స్గా యూజ్ చేసుకుంటారు. సో ఎగ్జాంపుల్స్ ఆర్ స్టీల్ షీట్స్ used for making the automobiles and the copper used for making utensils. సో వీటినన్నిటిని ఏమంటాం, ఇంటర్మీడియట్ గూడ్స్. సో ఫైనల్ గూడ్స్ ఉన్నట్లే ఇంకోటి ఏంటంటే ఇంటర్మీడియట్ గూడ్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇంటర్మీడియట్ గూడ్స్ మోస్ట్లీ used, which are used as raw material or inputs for the production of the other commodities. So these are not final goods. Now to have comprehensive idea of the total flow of production, factors of production. So in the economy we need to have a quantitative measure of the aggregate level of the final goods produced in the aggregate and the total final goods produced in the economy, to have a quantitative measure. So however, in order to get a quantitative assessment, a measure of the total final goods and services produced in an economy, it is obvious that we need a common measuring rod. సో ఇప్పుడు కంప్లీట్ టోటల్ ఫైనల్ గూడ్స్ని ఇప్పుడు తెలుసుకోవడానికి క్వాంటిటీ ఎంత, సో వీ నీడ్ టు హ్యావ్ అ కామన్ మెజరింగ్ రాడ్ కావాలి. వీ కెనాట్ యాడ్ మీటర్స్ ఆఫ్ క్లాత్ ప్రొడ్యూస్డ్ ఇన్ టన్స్, రైస్ని యాడ్ చేయలేం, టన్స్ ఆఫ్ రైస్ని, మీటర్స్ ఆఫ్ క్లాత్ని, నెంబర్ ఆఫ్ ఆటోమొబైల్స్, మెషిన్స్ని, ఇలా అన్నిటిని యాడ్ చేయలేం. సో ఆర్ కామన్ మెజరింగ్ రాడ్ ఏంటి, మనీ. Our common measuring rod is money. Since each of these commodities is produced for the sale,
the sum of the monetary value of these diverse commodities, gives us the measure of the final output. It gives us the measure of final output. But why are we to measure the final goods only? Surely intermediate goods are crucial inputs to any production process and a significant part of our manpower and capital stock. Are engaged in the production of these goods. ఓకే, వీటిని ప్రొడ్యూస్ చేయడానికి కూడా మనం మ్యాన్ పవర్ని, క్యాపిటల్ని ఇవంతా యూస్ చేస్తున్నాం. కానీ వాటిని ఎందుకు కౌంట్ చేయట్లేదంటే, however, since we are dealing with the value of output, we should realize that the value of final goods already includes the value of the intermediate goods that have entered into their production as inputs. వాళ్ళ ఇన్పుట్స్కు డబుల్ పే చేసే కదా కొనుక్కుంటారు. సో కౌంటింగ్ దెమ్ సెపరేట్లీ విల్ ఓన్లీ లీడ్ టు అన్ ఎర్రర్ ఆఫ్ డబుల్ కౌంటింగ్. ఇక్కడ ఉంది చూడు, డబుల్ కౌంటింగ్కి లీడ్ చేస్తుంది. సో వెరాస్ కన్సిడరింగ్ ద ఇమీడియట్ గూడ్స్ మే గివ్ అ ఫుల్లర్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద టోటల్ ఎకనామిక్ యాక్టివిటీ ఎంత జరుగుతుందో తెలుస్తుంది, కానీ కౌంటింగ్ దెమ్ విల్ highly exaggerate the final value of our economic activity. So at this stage it is important to introduce the concepts of stocks and flows. Stocks ante enti, flows ante enti. Often we hear statements like the average salary of someone is 10,000, or the output of the steel industry is so many tons or so many rupees in value. So but these are incomplete statements, because it is not clear whether the income which is being referred to, okay, is yearly or monthly or daily income. Surely that makes a huge difference. Okay, so sometimes when the context is familiar, we assume that the time period is known and therefore do not mention it. Okay, sometimes అది వాడు నా యావరేజ్ శాలరీ 10,000 అన్నామనుకో, రోజుక సంవత్సరానికి దేనికని అనుకోవాలి. సో ఒక్కోసారి మనం అజ్యూమ్ చేసేసుకుంటాం టైం పీరియడ్ని, వాళ్ళు మెన్షన్ చేయడం. బట్ ఇన్హెరెంట్ ఇన్ ఆల్ సచ్ స్టేట్మెంట్స్ ఈజ్ అ డెఫినెట్ పీరియడ్ ఆఫ్ టైం ఉండాలి. సో అదర్వైజ్ సచ్ స్టేట్మెంట్స్ ఆర్ మీనింగ్లెస్. దస్ ఇన్కమ్ కానీ ఎవరికైనా అవుట్పుట్ ఆర్ ప్రాఫిట్స్ ఆర్ కాన్సెప్ట్స్ are the concepts that make sense only when the time period is specified. So these are all called as flow. వీటిని ఏమంటున్నారు? ఫ్లో అంటున్నాం. ఓకే, బికాస్ దే అకర్ ఇన్ అ పీరియడ్ ఆఫ్ టైం. ఒక పీరియడ్ ఆఫ్ టైంలో అకర్ అవుతున్నారు కాబట్టి దాన్ని ఫ్లోస్ అంటున్నారు. ఇట్ అకర్స్ ఇన్ అ పీరియడ్ ఆఫ్ టైం. దేర్ ఫోర్ వీ నీడ్ టు డీలీనియేట్ a time period to get quantitative measure of these. ఒక టైం పీరియడ్ అనేది చూసుకోవాలన్నమాట, వీటి క్వాంటిటీ తెలుసుకోవాలి. సిన్స్ a lot of accounting is done annually in an economy, many of these are expressed annually like the annual profits or production. అందుకని ఏమంటున్నారు? యాన్యువల్ ప్రాఫిట్స్ ఆర్ ప్రొడక్షన్. ఇక్కడ అదే చూడండి చెప్పారు, ఫ్లోస్ ఆర్ డిఫైన్డ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. ఫ్లోస్ ఆర్ డిఫైన్డ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, so in contrast, capital goods అనేవి or consumer durables once produced do not wear out or they don't get consumed in a delineated time period. ఇంత టైం పీరియడ్లో అవి కన్జ్యూమ్ చేయలేరు క్యాపిటల్ గూడ్స్ ఆర్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ని. సో ఇన్ఫ్యాక్ట్ క్యాపిటల్ గూడ్స్ అనేవి దే కంటిన్యూ టు సర్వస్ త్రూ ద సైకిల్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఫ్లో ఆఫ్ ప్రొడక్షన్, సైకిల్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో ద బిల్డింగ్స్ కానీ మెషిన్స్ కానీ ఇన్ ద ఫ్యాక్టరీ ఆర్ దేర్ irrespective of the specific time period. There can be an addition to it or deduction from these if a new machine is added or a machine falls in disuse or it is not replaced. So these are called as stocks. వీటిని ఏమంటున్నాం? స్టాక్స్ అంటున్నాం. టైం పీరియడ్కి సంబంధం లేకుండా ఇవి స్టాక్స్. సో స్టాక్స్ ఆర్ డిఫైన్డ్ అట్ అ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం. ఫ్లోస్ అనేవి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం డిఫైన్ చేస్తే, స్టాక్స్ అనేది దే ఆర్ డిఫైన్డ్ అట్ అ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం. ఇన్ని ఇయర్స్ తర్వాత ఎంత ఉంది స్టాక్ అని చూస్తాం. సో హవెవర్ వీ కెన్ మెజర్ అ చేంజ్ ఇన్ ద స్టాక్ ఓవర్ అ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఓవర్ అ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం చేంజ్ ఇన్ అ స్టాక్ అనేది మెన్షన్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఓకే, చేంజ్ ఇన్ స్టాక్ గుర్తుపెట్టి, చేంజ్ ఇన్ స్టాక్ అనేది యూ కెన్ మెన్షన్ like how many machines were added this year, such changes in the stocks and thus flows which can be measured over a specific time period. So a particular machine can be a part of the capital stock for so many years unless it wears out, but that machine can be part of the flow of the new machines added to the capital stock only for a single year. ఓన్లీ సింగిల్ ఇయర్కి అది యాడ్ అవుతుంది ఫ్లోస్లోకి, క్యాపిటల్ స్టాక్స్లోకి
ఎన్ని ఇయర్స్ పనిచేస్తే అన్ని ఇయర్స్ యాడ్ అవుతుంది వెన్ ఇట్ ఈస్ ఇనీషియలీ ఇన్స్టాల్డ్. సో టు ఫర్దర్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్టాక్ వేరియబుల్స్ అండ్ ఫ్లో వేరియబుల్స్, let us take the following example. Suppose a tank is being filled with the water coming from a tap. The amount of the water flowing into the tank from the tap per minute అనేది ఫ్లో అనమాట. బట్ హౌ మచ్ ఆఫ్ వాటర్ ఈస్ దేర్ ఇన్ ద ట్యాంక్ అట్ అ పర్టికులర్ టైమ్ అనేది ఇట్ ఈస్ స్టాక్ కాన్సెప్ట్. ఓకే, సో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, అందుకే వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అని రాసుకున్నాను నేను కూడా. అట్ పర్ మినిట్ ఎంత వాటర్ వస్తుందో అది ఫ్లో అయితే, ఒక పర్టికులర్ టైంలో ఆ ట్యాంక్లో ఎంత వాటర్ ఉందో దట్ ఈస్ కాల్డ్ ఎ స్టాక్. Flow and stock of tank water. So to come back to our discussion on the measure of the final output, the part of our final output that comprises of the capital goods constitutes gross investment of an economy. So final output అనేది it is the that comes out of the capital goods. It constitutes of gross investment of an economy. మనం గూడ్స్, ఈ క్యాపిటల్ గూడ్స్ మీద ఎంత అయితే ఇన్వెస్ట్ చేసామో దట్ ఈస్ కాల్డ్ ఎస్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ యాన్ ఇండియన్ ఎకానమీ, ఆఫ్ యాన్ ఎకానమీ అలా. సో దీస్ మే బీ మెషిన్స్ అవ్వచ్చు, టూల్స్ అవ్వచ్చు, ఇంప్లిమెంట్స్ అవ్వచ్చు, లేదా బిల్డింగ్స్ మీద ఇన్వెస్ట్ చేసేది ఆఫీస్ స్పేసెస్, స్టోర్ హౌసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటి మీద లైక్ రోడ్స్, బ్రిడ్జెస్ కానీ, ఎయిర్పోర్ట్స్, జెటీస్. సో వీటి మీద ఇన్వెస్ట్ చేసేదంతా ఇట్ ఈస్ అ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ అన్ ఎకానమీ. బట్ ఆల్ ద క్యాపిటల్ గూడ్స్ that are produced in a year do not constitute an addition to the capital stock that is already existing. Okay, every year already existing ఉన్నదానికి every year add అవ్వవు. So a significant part of the current output of the capital goods goes in maintaining or in replacing part of the existing stock of capital goods కదా. సో ఇప్పుడు మనం అవుట్పుట్ జనరేట్ చేస్తున్నాం, అవుట్పుట్ నుంచి వచ్చే 100 రూపీస్ ఉంది. ఆ వేర్ అండ్ టేరు, వాటి రిపేర్స్, ఎగ్జిస్టింగ్ స్టాక్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ని మెయింటైన్ చేయడానికి, రీప్లేస్ చేయడానికి కొంచెం ఆ అవుట్పుట్ ఆఫ్ ద క్యాపిటల్ గూడ్స్ని వాడేస్తాం కదా. ఓకే, సో అందుకే అలా చెప్తున్నాం. సో దిస్ ఇస్ బికాస్ ది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యాపిటల్ స్టాక్ సఫర్స్ వేర్ అండ్ టేర్ అండ్ నీడ్స్ మెయింటెనెన్స్ అండ్ రీప్లేస్మెంట్. సో a part of the capital goods produced this year goes for replacement of existing capital goods and is not an addition to the stock of the capital goods that is already existing, and its value needs to be subtracted from the gross investment for arriving at the measure for the net investment. దీన్నే depreciation అంటాం. So this deletion which is made from the value of the gross investment to get the net investment. So gross GDP నుంచి net GDP రావాలంటే depreciation తీసేస్తాం. In order to accommodate to a regular wear and tear is called as depreciation. So new addition to the capital stock in an economy is measured in the term of net investment or new capital formation which is expressed as, so net investment ఏమంటాం, gross investment minus depreciation is the net investment or new capital formation. ఎంత జరిగింది ఇయర్ అంటే depreciation తీసేస్తే గ్రాస్లో నుంచి అది వస్తుంది. So let us examine this concept called as depreciation a little more in detail. Let us consider a new machine that a firm invests in. This machine may be in the service for the next 20 years, after which it falls into disrepair and needs to be replaced. So we can now imagine as if the machine is being gradually used up in each year's production process, and each year 1/20th of its original value is getting depreciation. Every year ఏమో 1/20th of the value depreciate అయిపోతుంది. So instead of considering a bulk investment, okay, for the replacement after 20 years, we consider an annual depreciation cost. సో దాన్ని ఏమంటున్నారు, యాన్యువల్ డెప్రిసియేషన్ కాస్ట్ అంటున్నారు. మొత్తం కాస్ట్ 10-20 ఇయర్స్ తర్వాత కౌంట్ చేయడం కంటే. సో దిస్ ఈస్ ది యూజువల్ సెన్స్ ఇన్ విచ్ ద టర్మ్ డెప్రిసియేషన్ ఈజ్ యూజ్డ్. ఇందుకే డెప్రిసియేషన్ టర్మ్ యూజ్ చేస్తున్నారు. యాన్యువల్ డెప్రిసియేషన్ కాస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తారంట. And is inherent in its consumption is expected life of a particular capital good, like 20 years in our example of the machine. So depreciation is thus an annual allowance for wear and tear of a capital good. So in other words, it is the cost of the good divided by number of years of its usual life. Okay, దాన్ని depreciation అంటున్నాం. Okay, so depreciation of the good ఎంత, the total value of the good by the total number of years it's working is called as depreciation. So notice here that depreciation is an accounting concept. So no real expenditure may have actually been incurred. accounting కోసమే చెప్తున్నా కానీ ఏం పెద్ద
యాక్చువల్గా మనం ఏం స్పెండ్ చేయట్లే ఎవ్రీ ఇయర్ దానిపైన డెప్రిసియేషన్, యెట్ డెప్రిసియేషన్ ఈస్ యాన్యువలీ అకౌంటెడ్, బట్ డెప్రిసియేషన్ యాన్యువల్లీ అకౌంట్ చేస్తున్నాం. ఇన్ అన్ ఎకానమీ విత్ థౌజండ్స్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ విత్ వైడ్లీ వేరియింగ్ పీరియడ్స్ ఆఫ్ లైఫ్ ఆఫ్ their equipment, widely varying periods of life of their equipment, in any particular year some enterprises are actually making the bulk replacement spending. ఓకే, బల్క్ రీప్లేస్మెంట్ చేస్తున్నారంట కొన్ని ఎంటర్ప్రైజెస్. సో దస్ వీ కెన్ రియలిస్టికలీ అజ్యూమ్ దట్ దేర్ విల్ బీ అ స్టడీ ఫ్లో ఆఫ్ యాక్చువల్ రీప్లేస్మెంట్ స్పెండింగ్, bulk replacement spending. So there will be a steady flow of replacement spending which will more or less match the amount of the annual depreciation being accounted for in the economy. So now if we go back to our discussion to the total final output produced in an economy, we see that there is an output of consumer goods and services and output of the capital goods. The consumer goods sustain the consumption of the entire population of the economy. ఓకే, కన్జ్యూమర్ గూడ్సే అవే సస్టైన్ చేస్తున్నాయి కన్జంప్షన్ ఆఫ్ ది ఎంటైర్ పాపులేషన్ ఆఫ్ ఎకానమీని. ఓకే, సో పర్చేజ్ ఆఫ్ ది కన్జ్యూమర్ గూడ్స్ డిపెండ్స్ ఆన్ ద కెపాసిటీ ఆఫ్ ద పీపుల్. కెపాసిటీ ఆఫ్ ద పీపుల్ వెరీ ఇంపార్టెంట్. Purchasing of the consumer goods depends on the capacity of the people to spend on these goods, which in turn depends on their income. సో ఇప్పుడు మన పర్చేస్ చేయాలంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద కెపాసిటీ ఆఫ్ ద పీపుల్, విచ్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద కెపాసిటీ, డిపెండ్స్ ఆన్ దర్ ఇన్కమ్. సో ది అదర్ పార్ట్ ఆఫ్ ద ఫైనల్ గూడ్స్, okay, the capital goods, okay, the capital goods are purchased only by business enterprises. So they are used either for maintenance of the capital stock because there are wear and tear of it, or they are used for the addition to their capital stock. Okay, capital stock యాడ్ చేయడం ఉన్నదాన్ని రీప్లేస్ చేయడం. సో ఇన్ స్పెసిఫిక్ టైమ్ పీరియడ్, సే ఇన్ అ ఇయర్, ద టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ద ఫైనల్ గూడ్స్ కెన్ దస్ బి ఎయిదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ total final goods, production of final goods అనేవి ఇట్ విల్ ఎయిదర్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కన్జంప్షన్ ఆర్ ఇన్వెస్ట్మెంట్. సో కన్జంప్షన్ అంటే కన్జంప్షన్ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ అని అంటున్నాం. Okay, so production of final goods. So this implies that there is a trade-off. If an economy produces more consumption goods, it is producing less capital goods and vice versa. In word gurtupeట్టుకోవాలి, if economy produces more consumption goods, then it is producing less capital goods, and if it is producing more capital goods, less consumption goods. This is vice versa. It is generally observed that more sophisticated and heavy capital goods, okay, sophisticated goods and heavy capital goods, they raise the ability of the laborer to produce goods. It raises the ability of the laborer, okay, to produce the goods. ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాడు. సో ద ట్రెడిషనల్ వీవర్ వుడ్ టేక్ మంత్స్ టు వీవ్ అ శారీ, బట్ with modern machinery thousands of pieces or cloth are produced in a single day. So decades were taken to construct the great historical monuments like the pyramids or the Taj Mahal, but with the modern construction machinery one can build a skyscraper in few years. So more production of new variety of capital goods, sophisticated capital goods produce చేయడం వల్ల అబిలిటీ ఆఫ్ ద లేబరర్ కూడా పెరుగుతోంది టు ప్రొడ్యూస్ ద గూడ్ అని చెప్తున్నారు. ఇట్ వుడ్ హెల్ప్ ఇన్ ద గ్రేటర్ ప్రొడక్షన్ ఆఫ్ ది కన్జ్యూమర్ గూడ్స్. సో క్యాపిటల్ గూడ్స్ మంచిగా న్యూ వెరైటీ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ వస్తే ఇట్ విల్ హెల్ప్ ఇన్ గ్రేటర్ ప్రొడక్షన్ ఆఫ్ ద కన్జ్యూమర్ గూడ్స్ ఆల్సో. సో బట్ aren't we contradicting ourselves? Earlier we have seen how of the total output of the final goods of an economy, if larger share goes to the production of capital goods, the smaller share is available for the production of consumer goods. And now we are saying more capital goods would mean more consumer goods. There is no contradiction here. However, what is important here is the element of time. Is the element ikkada. So at a particular time, given a level of total output of the economy, it is true if more capital goods are produced, then less consumer goods would be produced. But production of more capital goods would mean that in future the laborers would have more capital goods ఎక్కువ ఉంటుంది to work with. So we have seen that this leads to the higher capacity of the laborer or the economy to produce with the same number of laborers ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. Okay, so thus the total input will be higher compared to the case when less capital goods are produced. So less capital goods ఉన్న దానికంటే more capital goods ఉన్నప్పుడు ఫ్యూచర్లో ఎక్కువ కన్జ్యూమర్ గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తారు. సో ఇఫ్ total output is higher, the amount of the
consumer goods that can be produced will surely go higher కదా. సో అది కాన్సెప్ట్ బాగా చెప్పారు. సో దస్ ది ఎకనామిక్ సైకిల్ నాట్ ఓన్లీ రోల్స్ ఆన్ హయ్యర్ ప్రొడక్షన్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్, ఇట్ గూడ్స్ పెంచడమే కాదు, సో ఎనేబుల్స్ ది ఎకానమీ ఆల్సో టు ఎక్స్పాండ్, ఎకానమీ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. ఇట్ ఈస్ పాసిబుల్ టు ఫైండ్ అనదర్ వ్యూ ఆఫ్ ద సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఎకానమీకి ఇంకొక వ్యూ కూడా చూడొచ్చు అని చెప్తున్నారు. సిన్స్ వీఆర్ డీలింగ్ విత్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫార్ ద మార్కెట్. ఓకే, so the crucial factor enabling such sale is demand for such products, okay, which is again backed by the purchasing power. Very very important. సో ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేసిన వాటికి డిమాండ్ అనేది ఉండాలి ఫస్ట్. ఆ డిమాండ్ ఉన్నప్పుడే ఓకే దెన్ వాటికి అండ్ డిమాండ్తో పాటు ఇట్ షుడ్ బి బ్యాక్డ్ బై పర్చేసింగ్ పవర్. సో వన్ మస్ట్ హ్యావ్ ద నెసెసరీ అబిలిటీ, వాళ్ళకి necessary ability to purchase the commodities. Otherwise one's need for commodities that does not get recognized by the market. Okay, so we have already discussed about the one's ability to buy the commodities comes from the income that one earns as the laborer earning the wages, or an entrepreneur getting the profits, earning profits, or a landlord earning the rents, or the owner of the capital earning the interest. సో ఇక్కడ నుంచి మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతోంది. సో ఇన్ షార్ట్ that people earn as owners of factors of production are used as by them to meet their demand for goods and services. Okay, so we can see a circular flow here which is facilitated. So ప్రతి ఒక్కరు ఒకరి నుంచి ఇంకొక circular flow of income జరుగుతోంది, which is facilitated through the market. Very very important. So simply put, the firm's demand for the factors of the production to run the production process creates the payments to the public. ఓకే, సో డిమాండ్ ఉందంటే పేమెంట్ పబ్లిక్ ఇస్తాం, లేబరర్స్కి వేజెస్. సో ఇన్ టర్న్ ద పబ్లిక్ డిమాండ్ ఫర్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ క్రియేట్ పేమెంట్స్ టు ద ఫర్మ్స్ అండ్ ఎనేబుల్స్ ద సేల్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ దే ప్రొడ్యూస్. సో ద social act of consumption and production okay are intricately linked, and in fact there is a circular causation here. So the process of production in an economy generates factor payments for those who involved in the production, and it generates goods and services as the outcome of the ప్రొడక్షన్ ప్రాసెస్. సో పేమెంట్స్ ఇస్తుంది ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి, అండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది యాజ్ అన్ అవుట్పుట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రాసెస్. సో ద ఇన్కమ్ జనరేట్ అయిన ఇన్కమ్ ఇట్ విల్ క్రియేట్ ద కెపాసిటీ టు పర్చేస్, వాడికి ప్రాఫిట్, అది ఇన్కమ్ వచ్చింది, పర్చేస్ ద ఫైనల్ కన్సంప్షన్ గూడ్స్ అండ్ దస్ enable their sale by the business enterprises and the object of their production. That is the basic objective of their production. So the capital goods which are also generated in the production process also enable their producers to earn income. సో ఇన్కమ్ని వస్తుందన్నమాట క్యాపిటల్ గూడ్స్ నుంచి. అదేంటంటే వేజెస్ వస్తుంది, ప్రాఫిట్స్ వస్తుంది, ఇంట్రెస్ట్లు అవన్నీ చెప్పాం కదా. సో అదనమాట. సో ఇన్ అ సిమిలర్ మేనర్ ద క్యాపిటల్ గూడ్స్ యాడ్ టు ఆర్ ఇట్ మెయింటైన్ ద క్యాపిటల్ స్టాక్ ఆఫ్ ది ఎకానమీ, అండ్ thus they make production of other commodities possible. So the production of other commodities is also being possible. Okay, the description of the economy in the previous section enables us to have a rough idea of how a simple economy, okay, without a government or external trade or any savings may function. The households receive their payments from the firms for the productive activities they perform for the firms. ఓకే, హౌస్ హోల్డ్స్ అనేవి ఇన్కమ్ రిసీవ్ చేసుకుంటాయి. అదే ఇక్కడ ఉన్న హౌస్ హోల్డ్స్ రిసీవ్ ఇన్కమ్ యాజ్ వీ హ్యావ్ మెన్షన్ బిఫోర్. దే మే ఫండమెంటలీ బీ 4 kinds of contributions that may be made during the production of the goods and services. అప్పుడు 4 kinds of contribution. A contribution made by the human labor, okay, remuneration for which is called as wage. ఓకే, వేజ్ వస్తుంది హ్యూమన్ లేబర్కి. కాంట్రిబ్యూషన్ మేడ్ బై ద క్యాపిటల్, రెమ్యూనరేషన్ ఫర్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంట్రెస్ట్. Okay, then contribution made by the entrepreneurship, remuneration for which it is profit, and then contribution made by the fixed
natural resources like land or something. So remuneration for which they get the rent. So in this simplified economy, there is only one way in which the households may dispose of their earnings by spending. That is ఎలా అంటే spend చేస్తారు by spending their entire income on the goods and services produced by the firms. So the other channels of disposing their income అనేది they are closed. So కొంచెం closed. So we have assumed that the households do not save. వాళ్ళు సేవ్ చేయట్లే, మొత్తం ఇన్కమ్ వచ్చేదంతా వాళ్ళు స్పెండ్ చేసేస్తున్నారు అనుకుంటే, దెన్ దే డు నాట్ పే, అండ్ వాళ్ళు సేవ్ చేయట్లేదు, వాళ్ళు ట్యాక్స్లు పే చేయట్లేదు గవర్నమెంట్కి అనుకుంటే, దెన్ సిన్స్ దెర్ ఈస్ నో గవర్నమెంట్ అండ్ నేదర్ దే బై ఇంపోర్టెడ్ గుడ్స్. సో ఇంపోర్టెడ్ గుడ్స్ లేదు, సిన్స్ దెర్ ఈస్ నో ఎక్స్టర్నల్ ట్రేడ్. సో అదే పైన చెప్పింది, గవర్నమెంట్ లేదు, ఎక్స్టర్నల్ ట్రేడ్ లేదు, సేవింగ్స్ లేదు. ఈ మూడు లేకుండా ఇది కన్సిడర్ చేస్తే, in other words, so factors of production use their remunerations, వాళ్ళకున్న remunerations ని to buy the goods and services which they assisted in producing. వాళ్ళే అసిస్ట్ చేశారు ప్రొడ్యూస్ చేయడానికి. సో the aggregate consumption by the households of an economy is equal to the aggregate expenditure on the goods and services produced by the firms in the economy. So the entire income of the economy, therefore, so the entire economy, okay, comes back to the producers in the form of sales revenue. Sales revenue తో బ్యాక్ వచ్చేస్తుంది. సో అలా ఎంటైర్ ఇన్కమ్ ఆఫ్ ది ఎకానమీ అనేది దేర్ ఫోర్ కమ్స్ బ్యాక్ టు ద ప్రొడ్యూసర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సేల్స్ రెవెన్యూగా వచ్చేస్తుంది. దెర్ ఈస్ నో లీకేజ్ ఫ్రమ్ ద సిస్టమ్. సో దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద amount that the firms have distributed in the form of factor payments, that is which is the sum total of the remunerations earned by the four factors of production, and the aggregate consumption expenditure that they received as sales revenue. So consumption expenditure ఇక్కడ ఉంది చూడు, కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దానికి, అండ్ ద టోటల్ ఫార్మ్ ఆఫ్ ఫ్యాక్టర్ పేమెంట్స్లో వాళ్ళు ఇచ్చిన రెవెన్యూ, దట్ సేల్స్ రెవెన్యూకి కన్జంప్షన్ ఎక్స్పెండిచర్కి. సో సేల్స్ రెవెన్యూ, కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, వాళ్ళు ఇచ్చిన ఫ్యాక్టర్స్ ఆఫ్ వాళ్ళకి డిఫరెన్స్ లేదు. సో ఇన్ ద నెక్స్ట్ పీరియడ్ ద ఫర్మ్స్ విల్ వన్స్ అగైన్ ప్రొడ్యూస్ goods and services, and they pay remunerations to the factors of production. So these remunerations will once again be used to buy the goods and services. So hence year after year we can imagine the aggregate income of the economy going through the same two sectors, that is firms and households, in a circular way. So this is represented in the figure 2.1 when the income is being spent on the goods and services. వాళ్ళకు వచ్చే ఇన్కమ్ ఏదైతే వస్తుందో ఫర్మ్స్ నుంచి, దాన్ని మళ్ళీ వాళ్ళు గూడ్స్ అండ్ సర్వీసెస్ కొనుక్కోవడానికే మళ్ళీ యూజ్ చేస్తారు. ఓకే, గూడ్స్ అండ్ సర్వీసెస్ కొనుక్కోవడానికే. దెన్ ఇట్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ది అగ్రిగేట్ ఎక్స్పెండిచర్ రిసీవ్డ్ బై ది ఫర్మ్స్. సో since the value of the expenditure must be equal to the value of the goods and services, we can equivalently measure the aggregate income by calculating the aggregate value of the goods and services produced by the firm. సో ఏదైనా ఒకటి వీళ్ళు ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ యొక్క వాల్యూ ఎంతో తెలిస్తే వీళ్ళు కొనుక్కునే వాల్యూ తెలుస్తుంది. సో అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీస్ వచ్చి ఇట్ ఈస్ ది అగ్రిగేట్ ఇన్కమ్ అనమాట. So when the aggregate revenue received by the firms is paid out to the factors of production, it takes the form of aggregate income. ఓకే, సో రెండు ఒకటి, వీళ్ళకి ఇచ్చేది అగ్రిగేట్, ఇదే అగ్రిగేట్ ఇన్కమ్, వీళ్ళకి వచ్చేది అగ్రిగేట్ ఇన్కమ్. ఇక్కడ నుంచి ఫ్యాక్టర్ ప్రొడ్యూస్ చేసినందుకు వీళ్ళకి పే చేసేది ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్కి అగ్రిగేట్ ఇన్కమ్ అంటున్నాం. సో ఫిగర్ 2.1, ది అప్పర్ మోస్ట్ యారో, ఓకే, గోయింగ్ ఫ్రమ్ ద హౌస్ హోల్డ్స్ టు ద ఫర్మ్స్, ఈ హౌస్ హోల్డ్స్ నుంచి ఫర్మ్స్కి వెళ్ళేది ఏదైతే ఉందో, సో undertake to buy, it represents the spending of the households, or the spending the households undertake to buy the goods and services produced in the firms. Okay, the second arrow going from the firms to the households is the counterpart of the above arrow. So it stands for the goods and services which are flowing from the firms to the households. So in other words, the flow is what the houses are getting from the firms for making the expenditures. Okay, so in short, the two arrows on the top represents the goods and services market. Okay, ఇది వచ్చి గూడ్స్ అండ్ సర్వీసెస్ మార్కెట్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ మార్కెట్ని రిప్రజెంట్ చేస్తుందంటే ఈ టూ ఆరోస్ కలిపి.
Okay, the arrow above represents the flow of payments for both goods and services, and the arrow below flow of goods and services. ఓకే ఇదేమో వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు, వీళ్ళేమో గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇస్తున్నారు, అది ఈ టూ యారోస్ రిప్రజెంట్ చేస్తున్నాయి. ఓకే, సో దెన్ the lowermost arrow going from the two arrows at the bottom similarly represent factors of production market. ఇదేమో గూడ్స్ అండ్ సర్వీస్ మార్కెట్ అన్నామా, ఇదేమో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ మార్కెట్ అంటే ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ మార్కెట్. సో the lowest arrow going from the household to the firm symbolizes the services that the households are giving to the firms, rendering to the firms. Usually the services and firms are manufacturing the output. So using the services, firms are manufacturing output. So the arrow above going from the firms to the households represents the payments made by the firms to the households for the services produced by the latter. So since the same amount of money representing the aggregate value of the goods and services is moving in a circular way, if we want to estimate the aggregate value of the goods and services produced during a year, we can measure the annual value of the flows at any of the dotted lines indicated in the diagram. So annual value తెలియాలంటే annual value of the goods, annual value of flow తెలిస్తే చాలు. value of flows అని అనుకున్నాం కదా at a period of time, annual value of flows తెలిస్తే చాలు అనమాట మనకు. సో వీ కెన్ మెజర్ ది అప్పర్ మోస్ట్ ఫ్లో అట్ పాయింట్ ఏ. ఈ పాయింట్ ఏ దగ్గర మెజర్ చేయొచ్చు by measuring the aggregate value of the spending that firms receive for the final goods and services which they produce. So this method may be called as expenditure method. So ఈ ఫస్ట్ పీపుల్ ఎంత అయితే ఖర్చు పెట్టి కొనుక్కుంటున్నారో దీన్ని ఎక్స్పెండిచర్ మెథడ్ అనొచ్చు. అలా కూడా అగ్రిగేట్ ఇన్కమ్ తెలుస్తుంది. సో ఇఫ్ యూ మెజర్ ద ఫ్లో at B by measuring the aggregate value of the final goods and services produced by all the firms, సో వీళ్ళు ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నారు ఆల్ ద ఫర్మ్స్ అని తెలిస్తే దెన్ ఇట్ విల్ బీ కాల్డ్ as ప్రొడక్షన్ మెథడ్ ఆర్ ప్రోడక్ట్ మెథడ్. దెన్ సి దగ్గర మెన్షనింగ్ ద టోటల్ ఆఫ్ ఆల్ ద ఫ్యాక్టర్ పేమెంట్స్ విల్ బీ కాల్డ్ as ఇన్కమ్ మెథడ్. సో ఈ మూడు మెథడ్స్లో క్యాల్కులేట్ చేయొచ్చు. సో అబ్జర్వ్ ది అగ్రిగేట్ స్పెండింగ్, ఒకటేమో ఎక్స్పెండిచర్ మెథడ్, ఇంకోటేమో ప్రొడక్షన్ మెథడ్, ఇంకోటేమో ఇన్కమ్ మెథడ్. సో ఇన్ని రకాలుగా మనం అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ ది ఎకానమీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆఫ్ ఎకానమీని మెజర్ చేయొచ్చు. సో అబ్జర్వ్ దట్ ది aggregate spending of the economy must be equal to the aggregate income. So the aggregate spending of the economy must be equal to the aggregate income spending, aggregate spending or aggregate income earned by the factors of the production. The flows are equal at A and C. So అంటే ఎక్స్పెండిచరు ఇన్కము ఈక్వల్గా ఉండాలి అంటున్నాను. సో నౌ లెట్ us suppose that a particular period of time the households decide to spend more on the goods and services produced by the firms. So for the time being, let us ignore the question where they would find the money to finance that extra spending, since they are already spending all of their income. So they may have borrowed the money to finance the additional spending. Now if they spend more on the goods and services, the firms will produce more goods and services to meet the extra demand. So since they will produce more, the firms must also pay more to the factors of production, that is extra remunerations. So how much extra amount of money will the firms pay? So the additional factor payments must be equal to the value of the additional goods and services that are being produced. So the additional factor payments అనేది it should be equal to additional goods and services that are produced. So thus the households will eventually get extra earnings. They will get extra earnings required to support the initial additional spending that they had undertaken. So in other words, the households can decide important to spend more, so spend beyond their means, అప్పుడు ఎక్స్ట్రా జనరేట్ అవుతుంది. అండ్ ఇన్ ది ఎండ్ దేర్ ఇన్కమ్ విల్ ఆల్సో ఇంక్రీజ్ ఎగ్జాక్ట్లీ బై ది అమౌంట్ విచ్ ఈస్ నెససరీ టు క్యారీ అవుట్ దేర్ ఎక్స్ట్రా స్పెండింగ్. వాళ్ళకి ఎంతైతే అమౌంట్ కావాలో ఎక్స్ట్రా స్పెండ్ చేయడానికి అంత వాళ్ళ ఇన్కమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో పుటింగ్ ఇట్ డిఫరెంట్లీ, అన్ ఎకానమీ మే డిసైడ్, హౌస్ హోల్డ్స్ మే డిసైడ్, అన్ ఎకానమీ మే డిసైడ్ టు స్పెండ్ మోర్ దాన్ ద ప్రెజెంట్ లెవెల్ ఆఫ్ ద ఇన్కమ్.
but by doing so its income will eventually rise to a level consistent with the higher spending level. సో ఎక్కడి నుంచి బారో చేసుకుంటాం అంటే మనం అప్పులు తీసుకుంటాం వేరే వాళ్ళ దగ్గర నుంచి అని చెప్తున్నారు. సో అలా వాళ్ళ ఇన్కమ్ అనేది పెరుగుతోంది. సో దిస్ మే సీమ్ అ లిటిల్ పారాడాక్సికల్ అట్ ఫస్ట్, బట్ సిన్స్ ఇన్కమ్ ఈజ్ మూవింగ్ ఇన్ అ సర్క్యులర్ ఫ్యాషన్లో మూవ్ అవడం వల్ల ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్ టు ఫిగర్ అవుట్ దట్ అ రైజ్ ఇన్ ద ఫ్లో అట్ వన్ పాయింట్ must eventually lead to the rise in the flow at other levels also. So this is one more example of how the functioning of the single economic agent, say a household, may differ from the functioning of the economy as a whole. So in the former, the spending gets restricted by the individual income of the household. So it can never happen that a single worker decides to spend more and this leads to an equivalent rise in her income. So we shall spend more time on how higher aggregate spending leads to change ఇన్ ద అగ్రిగేట్. అంటే హయ్యర్ ఒకరు స్పెండ్ చేస్తే ఎక్కువ స్పెండ్ చేస్తామని డిసైడ్ అయితే సరిపోదు, అందరూ స్పెండ్ చేయాలని చూడాలి. సో హయ్యర్ అగ్రిగేట్ స్పెండింగ్ అనేది ఇట్ విల్ లీడ్ టు హయ్యర్ ఇన్కమ్ ఇన్ అ లేటర్ చాప్టర్. So the above mentioned sketchy illustration of an economy is admittedly a simplified one. So such a story which describes the functioning of an imaginary economy అనేది it is called as macroeconomic model. దీన్ని macroeconomic model అంటారు. So it is clear that a model does not describe an actual economy in detail. ఈ macroeconomic model, it doesn't describe an actual economy in detail. For example, our model assumes that households do not save, there is no government, no external trade. So however, models do not want to capture an economy in its every minute in detail. మోడల్ అది ఎవ్రీ మినిట్ ఎకానమీని డీటెయిల్గా క్యాప్చర్ చేయడం. దేర్ పర్పస్ ఈజ్ టు హైలైట్ సమ్ ఎసెన్షియల్ ఫీచర్స్ of the functioning of the economic system. Some essential features of the functioning of the economic system ni maatrame highlight cheste models అనేవి. So but one has to be cautious not to simplify the matters in such a way that it misinterprets the essential nature of the economy. So the subject of economics is full of models, many of which will be presented in this book. One task of the economist is to figure out which model is applicable to which real life situation. ఏ మోడల్ని ఏ రియల్ లైఫ్ సిచ్యువేషన్ వాడుకోవాలో ఎకనామిస్ట్ అనేవాడు డిసైడ్ చేసుకోవాలి. ఇఫ్ ఈ చేంజ్ ఆర్ సింపుల్ మోడల్ డిస్క్రైబ్డ్ అబవ్ అండ్ ఇంట్రడ్యూస్ ద సేవింగ్స్, విల్ ఇట్ చేంజ్ ద ప్రిన్సిపల్ కన్క్లూజన్ దట్ ద అగ్రిగేట్ ఎస్టిమేట్ ఆఫ్ ద ఇన్కమ్ ఆఫ్ ది ఎకానమీ విల్ రిమైన్ ద సేమ్ whether we decide to calculate it at A, B, C? It turns out that this conclusion does not change in a fundamental way. Okay, no matter how complicated an economic system may be, the annual production of goods and services estimated through each of these three methods is the same. నువ్వు ఏ 3 మెథడ్స్ యూజ్ చేసి యాన్యువల్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ క్యాలిక్యులేట్ చేసినా సేమ్ వాల్యూ వస్తుందంట. వీ హ్యావ్ సీన్ దట్ ది అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ అన్ ఎకానమీ క్యాన్ బి క్యాలిక్యులేటెడ్ by 3 methods. Now we will discuss them each with calculations and simple